ఎవరు స్వతహాగా వాళ్ళకు ఉండే భక్తి వాళ్ళకు ఉంటుంది. దాన్ని మీరు రాజకీయానికి ముడిపెడుతున్నారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు జై శ్రీరామ్ అని వేరే పార్టీలతో అనిపించడం ఏంది? అసలు ఫస్ట్ మీరు భక్తిని రాజకీయానికి ముడిపెడితే అంటే మీరు పరిపాలిస్తున్నారా? లేకపోతే రేపు మీరు గెలిచిన తర్వాత ఓన్లీ హిందువులకే మీరు చేస్తారా? ఓన్లీ హిందువులకే మీరు పని చేస్తారా? ఇక ఎవరు వద్దు, ప్రపంచంలో వేరే మతం వద్దు మనకి, అంతే కదా. మీరు చెప్పాలనుకున్న మీరు క్రియేట్ చేసేది కూడా అదే కదా. మరి బీజేపీ నాయకులకి ఏమైందో నాకు అర్థం అవుతలే. అసలు మెదడు ఉంది మాట్లాడుతూ ఉన్నారా మీరు? బుర్ర ఉందా మీకు? అసలు నాకు అర్థం కావట్లే. ఇట్లాంటి విభజన, అసలు ప్రజల్లో లేని విభజన తీసుకొస్తా ఉన్నారు మీరు. కొత్త విభజనలు, కొత్త క్రియేషన్ తీసుకొచ్చి మా మీద రాజకీయం చేస్తూ ఉన్నారు మీరు. మేము బాగానే ఉన్నాం, మీరు దూరి మాలో అలజడి క్రియేట్ చేసి గొడవలు పెడుతున్నారు మీరు. ఈరోజు మీ రాజకీయం కోసం, మీరు ఎదగడం కోసం హిందువులను వాడుకుంటా ఉన్నారు, అంతే తప్పితే వీళ్ళకేమి హిందువుల మీద అమతమైన ప్రేమ లేదు, ఏమీ లేదు. గుడుల మీద దాడులు జరిగినాయి, ఇంత గర్వ రచ్చ చేసిరు. ఒక్కొక్కడు బీజేపీ నాయకులు అందరూ కూడా ఏం చేసిర్రు? ఫైనల్గా ఏం తేల్చారు చెప్పండి? ఎవరికి శిక్ష పడింది అందులో? ఒక్కడికి శిక్ష పడలే. ఒక్కడికి. బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లికి సంబంధించి పెద్ద మొత్తం ఇక బీజేపీ నేతలంతా ఆడే ఉన్నారు. మరి ఏం జరిగింది? స్థలం ఇప్పగలిరా? 200 గజాల స్థలం ఇప్పిలేరు. ఈరోజు ఇప్పిలేకపోయారు. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మన ఫిలిం నగర్లో పెట్టిర్రు. ఫిలిం నగర్లో టెంపుల్లో పెట్టిర్రు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి. మరి ఏమైనా చేయగలిగిరా మీరు? మరి చేయగలిగితే అక్కడ చేయండి. మళ్ళీ వాళ్ళతో కుమ్మక్క అవుతారు. వెనకాల దాని వెనకాల ఆ ల్యాండ్ వెనకాల ఎవరో ఉంటారు. ఇక ముఖ్యమంత్రో లేకపోతే ఇంకో మంత్రం ఉంటాడు. ఇక వాళ్ళు డీల్ సెట్ చేసుకుంటారు. ఇక బీజేపీ నాయకులందరూ సెట్ చేసుకుంటూ వదిలేస్తారు. ఇక బంజారాహిల్స్లో 200 గజాలు ఇప్పియండి చాలా అన్నారు. మాకు ఆ టెంపుల్కి ఆ 200 గజాలు మాకు వదిలేయండి అన్నారు భక్తులందరూ కూడా. మరి ఆ 200 గజాలు ఎందుకు ఇప్పలేకపోయారు మీరు? మొత్తం బీజేపీ నాయకులందరూ అడగొచ్చారు. ఈటల రాజేంద్ర ఈ అందరూ వచ్చి హామీలు ఇచ్చిడే. మళ్ళీ పోలీసులు ఓవర్ యాక్షన్ ఒకటి. ఇక్కడ తీరా చూస్తే ఏం జరిగింది? ఏమి జరగలే. ఆ